సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్తో బీఆర్ఎస్ శాంతి ర్యాలీకి పిలుపునిచ్చింది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టనున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఎంజీ రోడ్లోని మహాత్మా గాంధీ విగ్రహం వరకు శాంతి ర్యాలీ సాగనుంది. ఈ ర్యాలీలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ ప్రజా ప్రతినిధులు, వ్యాపార, వాణిజ్య, కార్మిక, ఉద్యమ, కుల సంఘాల సభ్యులు పాల్గొననున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మా ప్రతినిధి శేఖర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శేఖర్, చెప్పండి. కవిత, సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని గడిచినటువంటి రెండు మూడు వారాలుగా పెద్ద ఎత్తున కూడా హైదరాబాద్ నగర వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు చెలరేగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ రోజు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. శాంతి ర్యాలీకి పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఎంజీ రోడ్ వరకు దాదాపు 2-3 కిలోమీటర్లకు పైచిరకు ఈ శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే వస్తున్నటువంటి మద్దతు పలికినటువంటి వాళ్ళందరినీ కూడా ఎప్పటికప్పుడు అరెస్టులు చేసి తీసుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. కొంతమంది కాపాడుకుంటాము, మమ్మల్ని ముందొచ్చి అరెస్ట్ చేసిన అవసరమే లేదు, మేము శాంతియుతంగా చేస్తున్న ప్రోగ్రామ్ ని వీళ్ళు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని మాకే తెలియదు. కొడంగల్ భాగాలు చేసుకోమని, కూర్లు చేసుకోమని సికింద్రాబాద్ చేసే ఊరుకునే సబ్జెక్టే లేదు. ఎంతకైనా తెగిస్తాం, ఏమైనా చేస్తాం. నిరసనలు వెల్లువెత్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా ఎప్పటికప్పుడు అరెస్టులు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక అటు ఎంజీ రోడ్డు వద్ద మహాత్మా గాంధీ విగ్రహం వద్ద కూడా అరెస్టులు కొనసాగుతూ ఉన్నాయి. లష్కర్ జిల్లా సమితి అధ్యక్షుడు పవన్ గౌడ్తో పాటు వచ్చినటువంటి కార్యకర్తలను కావచ్చు, నాయకులందరినీ కూడా ఎప్పటికప్పుడు అరెస్టు చేసి తీసుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇక సికింద్రాబాద్ ఆల్ఫా చుట్టూ దాదాపు కిలోమీటర్ల వరకు కూడా షాపులన్నీ బంద్ చేశారు. కార్యకర్తలని 4-5 రూట్లు ఉంటాయి. ఆ 4-5 రూట్లలో మొత్తం నాయకులందరినీ, కార్యకర్తలందరినీ కూడా అరెస్టు చేసి అదుపులో పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. పోలీస్ స్టేషన్లకి ఇక లష్కర్ జిల్లాకు సంబంధించినటువంటి కార్పొరేషన్, సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. సికింద్రాబాద్కి ఒక చరిత్ర ఉంది, 100 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ ప్రాంతపు ప్రజల యొక్క ఆత్మగౌరవంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆడుకోవద్దు అంటూ వీళ్ళంతా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా చూస్తే ఇక్కడ వస్తున్నటువంటి నాయకులను కావచ్చు, కార్యకర్తలను కావచ్చు, అదేవిధంగా ఇతర వాళ్ళ ప్రజలందరినీ కూడా మద్దతు పలికినటువంటి సంఘపు నాయకులందరినీ కూడా ఎప్పటికప్పుడు అదుపులోకి తీసుకొని అరెస్టు చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తా ఉన్నాయి. ఓవరాల్ గా చూస్తే మరికొద్ది సేపట్లోనే ఇక్కడికి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళంతా కూడా వస్తారు అన్నటువంటి నేపథ్యంలో తెలంగాణ భవన్ దగ్గర కూడా అరెస్టులు కొనసాగుతున్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి ఆ నాయకులందరినీ కూడా అక్కడే అరెస్టు చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా సికింద్రాబాద్ లో కొన్ని కాలనీలలో కూడా కొంతమంది నాయకులను అదుపులోకి తీసుకున్నారు అన్నట్లుగానే తెలుస్తా ఉంది. మొత్తానికి ఈ ఆల్ఫా హోటల్ దగ్గరికి వస్తున్నటువంటి నాయకులను కావచ్చు, కార్యకర్తలను అందరినీ కూడా ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకొని అరెస్టులు చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. పెద్ద ఎత్తున కూడా ఇప్పటికీ దాదాపు 100-200కు పైచిలకు నాయకులందరినీ కూడా అరెస్టు చేశారు, అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇక మా ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ కూడా ఇక్కడికి వస్తారు అన్నటువంటి సమాచారం ఉంది. ఆయనను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుంటారు అన్నట్లుగానే తెలుస్తా ఉంది. ఇక ఓవరాల్ గా చూస్తే పెద్ద ఎత్తున కూడా కొంత ఉద్రిక్తత నెలకొందని చెప్పుకోవచ్చు. వస్తున్నటువంటి నాయకులందరినీ ఎప్పటికప్పుడు అరెస్టు చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. కవిత.